హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండేటువంటి స్నాక్ ఐటెం చేసి చూపించబోతున్నానండి. అదేంటి అంటే చీటోస్ అనమాట. క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఈ రైస్ బాల్స్ చాలా బాగుంటాయి అండ్ చేయడం కూడా చాలా ఈజీ. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. చీటోస్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకుని ఇందులో బియ్యపిండి యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కప్పు బియ్యపిండి వేసుకుంటున్నాను. బియ్యపిండి వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వేసేటప్పుడు అయితే కనుక స్టవ్ ఆన్లో ఉండకూడదండి. అండ్ శనగపిండి బియ్యపిండితో పాటుగా 1 టేబుల్ స్పూన్ మైదా పిండి కూడా వేసుకుని ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఎక్కువగా పట్టదనమాట సాల్ట్. అండ్ తర్వాత 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కారం అలాగే పిండిలో అన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. మొత్తం అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత 1 కప్తో వాటర్ తీసుకొని అవి ఒకటేసారి వేయకుండా ముందుగా సగం వేసుకోవాలి. ఇలా 1/2 కప్ వాటర్ వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా పిండి అంతా బాగా కలుపుకోవాలండి. కొంచెం ముద్దగా అయిన తర్వాత ఇంకా 1/2 కప్పు వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకటేసారి 1 కప్పు వేసేసుకుంటే పిండి ఉండల్లాగా వచ్చేస్తుంది. సో 1 కప్ వాటర్కి పిండి విధంగా కలిసింది కదా, తర్వాత ఇంకొక 1 కప్ వాటర్ పూర్తిగా వేసేసుకోవాలి. ముందు వాటర్ వేసుకున్నప్పుడు మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఏమీ ఉండలు ఉండవండి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈజీగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మన స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అండ్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత కూడా మనం అలా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే కనుక ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. బాగా గుర్తుంచుకోండి, ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే వాటర్ మరుగుతుంది అనుకుంటే మళ్ళీ అడగంట వస్తుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆపకుండా కలుపుతూ ఉంటే ఒక 2-3 నిమిషాలకి వాటర్ అన్ని కూడా బాగా మరిగి ఈ విధంగా ముద్దగా అవడం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకొక నిమిషానికి ఇంకా బాగా గట్టిపడుతుంది అనమాట. అండ్ మనం కలుపుకుంటూ ఉంటే ఒక 4 to 5 మినిట్స్కి పిండి అంతా కూడా కొంచెం బాగా ఉడికి ఈ విధంగా దగ్గరికి అయ్యి ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం గరిటె తీసేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 మినిట్స్ పాటు పిండి బాగా ఉక్కించుకున్న తర్వాత మూత తీసుకుని చూస్తే మనకి అంతా కూడా బాగా ఉడికి దగ్గరికి అయి ఉంటుందండి. సో ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఏమైనా వాటరీగా ఉంటే కనుక 1 నిమిషం పాటు అలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. సో మరీ గట్టిగా ముద్దలో అయిపోకుండా కొంచెం ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకొని అది పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారడానికి అయితే 4 నుంచి ఒక 8 నిమిషాల వరకు టైం పడుతుందండి. సో పూర్తిగా చల్లారిన తర్వాత గరిటెతో ఒకసారి అంతా కూడా బాగా మెదుపుకోవాలి. కొంచెం చేతికి అంటుకున్నట్టే ఉంటుందండి. అలా అని మరి ఎక్కువగా ఉడికించేస్తే కనుక బాల్స్ కొంచెం గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని ముద్దలాగా దగ్గరికి చేసుకోవడం కోసం చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం చిన్న చీటోస్ లాగా ప్రిపేర్ చేసుకోవడం కోసం మళ్ళీ కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని నేను చూపిస్తున్న సైజులో బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఈ చీటోస్ ఏంటంటే మరీ పెద్దగా చేసుకోకూడదండి, ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందుకోసం నేను చూపిస్తున్న సైజులో చిన్నగా చేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట. సో మనం తీసుకున్న పిండి అంతా కూడా ఈ విధంగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ అన్నీ కూడా చిన్న బాల్స్ లాగా రెడీ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుంటున్నప్పుడే స్టవ్ పై ఆయిల్ పెట్టుకుంటే డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా బాగా మరిగి ఉంటుందండి. ఇలా ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ బాల్స్ అన్నీ కూడా ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి. మనం ఈ చీటోస్ ఆయిల్లో వేసుకునేటప్పటికి ఆయిల్ అయితే బాగా హీట్ ఉండాలండి. అండ్ వేసుకున్న తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఆయిల్ హై ఫ్లేమ్లో ఉంటే కనుక అవి పైన రంగు వచ్చేస్తాయి కానీ లోపల పిండిలా ఉండిపోతాయి. అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. మనం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి విధంగా ప్యాన్ని కుదుపుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి. అలా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత గరిటె పెట్టి కలుపుకుంటూ అన్ని వైపులో కూడా ఈవెన్గా వేయించుకోవాలి. ఇవి బియ్యపిండితో చేస్తున్నాం కాబట్టి వేగడానికి అయితే టైం పడుతుందండి. సో కొంచెం వేగిన తర్వాత ఇంకొక 3 to 4 మినిట్స్ పాటు వేయించుకుంటే మనకి ఈ విధంగా కలర్ కూడా చేంజ్ అవుతాయి. అండ్ ఆయిల్లో కూడా నొరగలు అని పోతాయండి. అలా ఆయిల్లో నొరగలు పోతే కనుక ఇవి బాగా వేగిపోయినట్టే. అండ్ కలర్ కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్ సహాయంతో బయటికి తీసేసుకోవాలి.
ఈ విధంగా ఫస్ట్ బ్యాచ్ వేయించుకున్న తర్వాత మిగతా ఉంటాయి కదండి, అవి కూడా ఇందాకట్లాగే సేమ్ ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటే సరిపోతుందన్నమాట. సో మొత్తంగా అన్నీ కూడా మనం ఈ విధంగా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఫైనల్గా ఇందులో కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. మనం ముందుగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. పిల్లలు తినాలంటే కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. విన్నారు కదా ఉప్పు కారం కలుపుతుంటే ఎంత గుల్లగా వచ్చాయి అనేది. ఇలా కలుపుకొని ఒక 8 కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. అండ్ చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. పిల్లలకి స్నాక్స్లో కూడా పెట్టచ్చు అండ్ పెద్దలు కూడా టీ టైంలో స్నాక్గా తీసుకోవచ్చు. సో మరి చూసారు కదండి క్రిస్పీగా ఉండే స్నాక్ ఐటమ్ చీటోస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది నాకు చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.